కూలీ నాలి చేసి కొడుకును పెంచారు. తమ చెమట చుక్కలని ఒక్కో రూపాయిగా మలిచి కొడుకును చదివించారు. ఓ పూట తిని ఓ పూట పస్తులుండి కుమారుణ్ణి ప్రయోజకుణ్ణి చేశారు. తల్లిదండ్రుల కష్టంతో సీఏ అయిన అతడు రక్షణగా ఉండాల్సింది పోయి రాక్షసుడిగా మారాడు. ఆస్తి కోసం అమ్మా నాన్నలపై వేధింపులు మొదలు పెట్టారు. కొడుకు వేధింపులను కొన్నాళ్ల పాటు భరించిన తల్లిదండ్రులు ఓపిక నశించి ఉన్నతాధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వనపర్తి జిల్లాలో దారుణం. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఐ, కాపాడాలంటూ డీజీపీకి ఫిర్యాదు. న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. న్యాయం జరిగే వరకు బాధితులకు తోడుగా ఉంటూ కొందరు పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఆ శాఖలో కొంతమంది చీడ పురుగులు ఉన్నారు. వీరి వల్ల మొత్తం పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తోంది. పోలీసు శాఖలో పనిచేస్తూ చట్టం తన చేతిలో ఉందన్న అహంకారంతో కన్న తల్లిదండ్రులకే నరకం చూపిస్తున్నాడు ఓ సీఐ. ఈ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్. ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటల్లో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను హింసిస్తున్నాడు. 5 ఎకరాల భూమి తన పేరు మీద రాయకపోయేసరికి తల్లిదండ్రులను దూషించాడు సీఐ నాగేశ్వర్ రెడ్డి. ఈ వృద్ధ దంపతులపై దాడి చేశాడు. అటు సీఐ వేధింపులు తాళలేక అతని తమ్ముడు కానిస్టేబుల్ యాదయ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సీఐ నాగేశ్వర్ రెడ్డి వేధింపులపై విసిగిపోయిన తల్లిదండ్రులు రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులు డీజీపీని ఆశ్రయించారు. తమ పెద్ద కొడుకు ఆస్తి కోసం హింసిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించాలని కోరారు. అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మా పెద్ద కొడుకు 15 ఎకరాలు ఎక్కువ ఇచ్చినావు, చిన్న కొడుకు 11 ఎకరాలన్నర ఇచ్చినావు. మాకు ఇప్పుడు ఈ సార్ తోనికొచ్చే సత్యనారాయణ సార్ అంట, మాకు న్యాయం జరగలేదు, వెళ్ళిపోయింది బయటకు అని చెప్పిండు. ఆయన సంపాదించిండంట, వెళ్ళిపోయింది బయటకు అన్నాడు. ఆడుకుని మేము కనిపించందే పెద్దగా ఆయన సార్ అంటే అసోది మాకు చెప్పగనాడు బయటకు అన్నాడు. అంటే ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాం మేము. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి. మేము ఆయనకు అనుకున్న తల్లిదండ్రులాగా అనుకొని ఆయన చెల్లెల్లాగా అనుకొని ఆయన అక్కలాగా అనుకొని మాకు న్యాయం చేయాలి. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, మాకు న్యాయం చేయాలి. వాళ్ళు దగ్గర పోగులు అన్నదమ్ములు, మాకు న్యాయం చేయాలి అంతే. ఆస్తి కోసం తల్లిదండ్రులను హింసిస్తూ కొడుకు అనే పదానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు ఈ నాగేశ్వర్ రెడ్డి. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి న్యాయాన్ని రక్షించాల్సిన సీఐ నాగేశ్వర్ రెడ్డి కన్న తల్లిదండ్రులను అన్యాయంగా వేధిస్తున్నాడు.